జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న నలుగురు మంత్రులు కౌంటర్ దాఖలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, కన్నా లక్ష్మీనారాయణ, సబితాఇంద్రారెడ్డి సుప్రీంకోర్టు అడ్వకేట్ తో సమావేశమయ్యారు. నిబంధనలు తెలిపారు. వైఎస్ హయాంలో జారీ అయిన వివాదాస్పద జీవోలపై ఈ మధ్య సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం మంత్రుల్లో కాక పుట్టిస్తోంది. ఇప్పటిదాకా పైకి ధీమాగా కనిపించిన మంత్రులు మోపిదేవి, ధర్మాన వ్యవహారంలో డైలమాలో పడ్డారు. న్యాయపరంగా బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నారు. సుప్రీం నోటీసుల వ్యవహారాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే కౌంటర్ దాఖలు చేయడం ఒక్కటే మార్గాంతరమని నలుగురు మంత్రులు నిర్ణయానికొచ్చారు. మంత్రి గీతారెడ్డి ఛాంబర్లో జరిగిన సమావేశంలో గీతారెడ్డితో పాటు సబితాఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసే అంశంపై చర్చించామని సమావేశానంతరం మంత్రులు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టేటట్టయితే మంత్రులుగా పనిచేయడానికి భయపడాల్సి వస్తుందని మంత్రి కన్నా అన్నారు. సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న మరో 2 మంత్రుల్లో మోపిదేవి ఇప్పటికే జైల్లో ఉండగా సిబిఐ ఛార్జ్షీట్ లో పేరున్న ధర్మాన రాజీనామాపై సీఎం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. నలుగురు మంత్రులు సుప్రీం న్యాయవాది జోగినాయుడుతో సమావేశమయ్యారు. జీవోల జారీకి సంబంధించి పూర్తి వివరాలను న్యాయవాదికి అందించారు. నోటీసులు వ్యక్తిగతంగా జారీ కావడంతో కౌంటర్ సైతం వ్యక్తిగతంగానే ఇవ్వాల్సి ఉంటుంది.